హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ కూడా సూపర్‌గానే ఉండుంటారు. ఫైనల్లీ మన ఛానల్‌కి 2000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చిన్నదే కానీ హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. నా డిజైన్స్ అన్నీ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. సరే, టాపిక్‌లోకి వచ్చేద్దాం. ఇవాళైతే నేను ముగ్గు వేయడానికి రాలేదు. ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ కూడా. రిపబ్లిక్ డే గురించి. రేపు రిపబ్లిక్ డే కదా! అయితే కొంచెం మాట్లాడుకుందాం. నేను చాలా చోట్ల చూశాను రిపబ్లిక్ డేకి ముగ్గులు వేయడం. ఫ్లాగ్స్ వేస్తున్నారు. మన ఫ్లాగ్స్‌లో ఉన్న కలర్స్ వేస్తున్నారు. బట్ ఒక్కసారి థింక్ చేయండి. మన ఫ్లాగ్, మన రెస్పెక్ట్ మనమే పాడు చేసుకుంటున్నాము. ముగ్గులంటే జనరల్‌గా బయటే వేసుకుంటాం కదా! ఇంటి బయట. సో, ఇంటి బయట అంటే రోడ్డు మీద. రోడ్డు మీద కంపల్సరీగా అందరూ తొక్కుతారు కదండీ! కావాలని కాకపోయినా పొరపాటున అయినా సరే అది జరుగుతుంది. నాకెందుకో అది కరెక్ట్ అనిపించట్లేదండి. మన ఫ్లాగ్ అండి. ఎలా అలా ముగ్గు వేసేసి అందరూ తొక్కుతుంటే, ఓహ్! బావుంది, బావుంది అని అనుకుంటాం చెప్పండి. అయితే నేనిది గూగుల్‌లో కూడా సెర్చ్ చేశాను. ఏం రాశారో మీరే చూడండి. వీళ్ళైతే రూల్స్ ఇచ్చారు ఫాలో అవ్వమని. డు నాట్ స్టెప్ ఆన్ ఇట్. దాని మీద అడుగు వేయకూడదు. వేయకుండా ఎలా ఉంటామండి? రోడ్డు మీద వేశాక, సరే మనం వేయం. ఎవరో ఒకళ్ళైనా వేస్తారు కదా! డు నాట్ యూజ్ యాస్ డెకరేషన్. దాన్ని అలంకరణలాగా మనం వేయకూడదు. కరెక్ట్ కలర్స్ అండ్ వేయాలి. పొజిషన్ కరెక్ట్‌గా ఉండాలి. నో డిస్‌రెస్పెక్ట్. మనం చేస్తుందే డిస్‌రెస్పెక్ట్. అండ్ నో టచింగ్ ఆన్ ద గ్రౌండ్. ఇది కంపల్సరీగా చూడండి. నో టచింగ్ ద గ్రౌండ్. నేలకి అంటుకోకూడదు మనం వేసింది. ముగ్గు వేసేదే నేల మీద. ఎలా వేస్తాం అలాగా? సో, ఈ రూల్స్ అన్ని ప్రకారం చూసుకుంటే మనం ఫ్లాగ్ ముగ్గులనేది వేయడం కరెక్ట్ కాదు. సో, ప్లీజ్ ఫ్లాగ్ కానీ, ఫ్లాగ్ కలర్స్ కానీ వేయకండి. చక్కగా మంచి ముగ్గులు చాలానే ఉన్నాయి కదా మనకి. అవి చాలు అందంగా కనిపిస్తాయి. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పాలనిపించింది చెప్పాను. ఎవరిని హర్ట్ చేయాలనైతే కాదు. ఓకే అండి. ఇప్పటి వరకు నా మాటలు విన్నందుకు చాలా థాంక్స్. ఈసారైతే ఒక మంచి డీఐవైతో కలుద్దాం అనుకుంటున్నాను. స్టే ట్యూన్. బాయ్.